KPSD and Residential School Karimnagar, IIT JEE NEET Foundation, Nursery to 9th అడ్మిషన్లు జరుగుతున్నవి. KPS జగిత్యాల రోడ్ రేకుర్తి. ఫోన్ 8886629225. ప్రస్తుతం మనం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న డయాలసిస్ విభాగం దగ్గర ఉన్నాం. మొత్తం ఇది 27 యూనిట్స్ డయాలసిస్ విభాగం. ఈ మధ్య కాలంలో చాలా మంది చూస్తున్నాము, మూత్రపిండాల వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు. సకాలంలో గుర్తిస్తే కొంత మెరుగైన వైద్యం అందిస్తే బయటపడే ఛాన్స్ ఉంది. కానీ ఒకవేళ గుర్తించకపోతే ఎక్కువైతే చివరికి డయాలిసిస్ వరకు చేరుతుంది. డయాలిసిస్ అంటే చాలా మందికి తెలుసు, చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం. బ్లడ్ కూడా డైలీ చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇంత ఖర్చుతో కూడుకున్న వైద్యానికి ఉచితంగా మన కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ డయాలసిస్ యూనిట్లో ఇలాంటి బారిన పడిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా డయాలసిస్ వైద్యాన్ని అందిస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఆ యూనిట్లో ఉన్నాము. దగ్గర మంత్లీ 800 మంది పేషెంట్స్ ఈ చికిత్స తీసుకుంటున్నారు. మీరు చూడొచ్చు, చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి మిషన్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా బ్లడ్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నారు. బయట చూసుకుంటే ఫర్ 1 డే అలా చేంజ్ చేయడానికి 5000 to 6000 ఛార్జ్ చేస్తారు. ఇంకొక స్పెషలైజేషన్ విషయం ఏంటంటే, బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా సింగిల్ కిట్ యూజ్ చేయరు ఎక్కడా కూడా. ఇక్కడ వాళ్ళకి యూజ్ చేసిన కిట్ ఓన్లీ ఒక్కసారే, మళ్ళీ దాన్ని ఎక్కడ కూడా వాడకుండా త్రోట్ పడేయడం జరుగుతూ ఉంది. సో అది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో రోజుకి ఇంకా చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ డయాలసిస్ ట్రీట్మెంట్ ఉందా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే మనం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. సో ప్రస్తుతం మనతో ఇక్కడ టెక్నీషియన్స్, డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ మాటల్లో కూడా విందాం. సో నమస్తే. నమస్తే అండి. పేరండి? సో భానుప్రకాష్ అండి, క్లినికల్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ మేనేజర్ ఫర్ తెలంగాణ స్టేట్. సో ఇక్కడ మన కరీంనగర్ సెంటర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది. సో మనకి 10 బెడ్తో సెంటర్ ఉంది. ఇంకా 2 బెడ్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యాయి. సో అది కూడా మనకు ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఆల్మోస్ట్ 60 to 70 పేషెంట్స్ ఇప్పుడు డయాలసిస్ అవుతుంది. సో పర్ డే వచ్చేసి మనకి 30 to 40 పేషెంట్స్ వరకు మనం డయాలసిస్ చేస్తాము. సో ఇంకా మనకి పేషెంట్స్ కూడా రావడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనకి బెడ్స్ కూడా ఇంకా 2 ఇంక్రీజెస్ అవుతున్నాయి. సో ఎవరైనా పేషెంట్స్ మనకి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనకి ఇది PPP మోడల్లో నడుస్తుంది అండర్ గాంధీ హబ్ కింద. సో గాంధీ హబ్ కింద వచ్చేసి మనకు టోటల్గా ఓవరాల్ 27 సెంటర్స్ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ అండ్ ఉమ్మడి ఖమ్మం డిస్ట్రిక్ట్ కింద. సో ఈ 27 సెంటర్స్ను అన్నీ కూడా ఓన్లీ సింగిల్ యూజ్ ప్రాజెక్ట్లోనే. సో గ్రేట్ థింగ్ ఏంటి అంటే, సింగిల్ యూజ్ ప్రాజెక్ట్లోనే మనకి PPP మోడల్ సెంటర్స్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఎవ్రీ డయాలసిస్కి, ఎవ్రీ పేషెంట్కి మనం ఓన్లీ సింగిల్ యూజ్ చేసేది. వాళ్ళకి యూజ్ చేసే నీడిల్ దగ్గర నుంచి డయాలైజర్ వరకు ప్రతిదను ఓన్లీ సింగిల్ టైం మాత్రమే యూజ్ చేసి, వాళ్ళకి ఎన్నిసార్లు అవసరం ఉన్నా సరే నీడిల్ లాంటివి, సిరంజెస్ వంటివి మనం సింగిల్ టైంలోనే యూజ్ చేసి మళ్ళీ వాటిని ఏమంటే డిస్పోజ్ అనేది చేయడం పడుతుంది, డిస్కార్డ్ చేయడం. వాళ్ళకి ఇప్పుడు ఫెసిలిటీస్ ఏమున్నాయన్న? వాళ్ళకి ఏదో అమౌంట్స్, పెన్షన్స్ వస్తున్నాయి ఓకే డయాలసిస్ పేషెంట్స్కి. ఇంకేమున్నాయి మన దగ్గర నుంచి? సో మన దగ్గర ఏంటి అంటే, ఫ్రీ బస్ పాస్ ఇస్తున్నాము డయాలసిస్ పేషెంట్స్కి. వాళ్ళు ఎక్కడి నుంచి అయినా ఫ్రీగా, మెయిల్స్ ఆర్ ఫీమేల్స్ ఎవరైనా సరే వారు ఫ్రీగా ట్రావెల్ చేసుకు డయాలసిస్ సెంటర్కి రావచ్చు. అదేవిధంగా వాళ్ళకి పెన్షన్ కూడా వస్తుంది గవర్నమెంట్ తరఫు నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ చూస్తున్నాం కదా, ఐసోలేషన్ వార్డ్ ఉంటుంది. సో ఎవ్రీ డయాలసిస్ సెంటర్స్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మ్యాండేటరీగా మనకు ఐసోలేషన్ సెంటర్స్ అనేసి ఉంటాయి. ఏంటి అని అంటే, అవి HCV, HbSAg పేషెంట్స్ వాళ్ళకి మనకి ఇక్కడ డయాలసిస్ కూడా వాళ్ళకి కూడా ఫ్రీగా డయాలసిస్ అనేది అవుతుంది. ఈవెన్ వాళ్ళకి కూడా మళ్ళీ సింగిల్ యూజ్ డయాలసిస్ అనేది జరుగుతుంది అంటే DCDC కిడ్నీ కేర్. ఎందుకంటే వాళ్ళకి అట్లా సపరేట్గా. సో వాళ్ళకి ఏంటి అంటే, లివర్ ఎఫెక్టెడ్ అంటే మన HCV, HbSAg పాజిటివ్ వాళ్ళ పేషెంట్స్ వాళ్ళకి, సో లివర్ ఫంక్షన్స్ అనేది ఇన్ఫెక్షన్ అయిన తర్వాత వాళ్ళకి సపరేట్గా మనం ట్రీట్ చేయబడుతుంది. వాళ్ళకి అది మళ్ళీ నెగిటివ్ ఉన్న పేషెంట్స్కి క్రాస్ కంటామినేషన్స్ అవ్వకుండా వాళ్ళకి సపరేటెడ్గా ఐసోలేషన్లో ట్రీట్ చేయబడుతుంది. వాటి కోసం సపరేట్ స్టాఫ్ ఉంటుంది, సపరేట్ డెడికేటెడ్ మిషన్స్ ఉంటాయి, డెడికేటెడ్ బెడ్స్ ఉంటాయి, డెడికేటెడ్ ఫైల్స్ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా సపరేట్గా మనము మెయింటైన్ చేయబడుతుంది. ఈ మధ్య కాలంలో చూస్తున్నామండి, చాలా మంది పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. మన రామగుండం అక్కడ చూసుకున్నా కూడా చాలా మంది కిడ్నీ ఫంక్షన్స్ పనిచేయక చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పటికిప్పటికి పేషెంట్స్ ఎక్కువయ్యారా అండి? సో మనకి లాస్ట్లో ప్రీవియస్లో పోల్చుకుంటే ఏంటి అంటే, ఎక్కడో ఒక 100 కిలోమీటర్స్ ఒక దగ్గర, 300 కిలోమీటర్స్ ఒక దగ్గర డయాలసిస్ సెంటర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే, ఎవ్రీ 30, 20, 50 కిలోమీటర్స్లో ఒక డయాలసిస్ సెంటర్ అనేది అవుతుంది. సో ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు కరీంనగర్లో ఉంది, నెక్స్ట్ మన ధర్మపురిలో ఉంది, పెద్దపల్లిలో ఉంది, మంతనిలో ఉంది, గోదావరిఖండ్లో ఉంది, అవతల పోతే మళ్ళీ మహాదేవ్పూర్లో ఉంది, సో ఇక్కడ జఫర్గఢ్లో ఉంది. సో ఈవెన్ PHC సెంటర్స్ నుంచి మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ వరకు మనం అన్ని సెంటర్స్లలో డయాలసిస్ అనేది సెటప్ చేయబడింది. సో పేషెంట్స్కి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, నెక్స్ట్ అలాగే పేషెంట్స్ ఎవరు కూడా ట్రావెల్ గురించి అని ఇబ్బంది పడకుండా, పేమెంట్స్ గురించి అని ఇబ్బంది పడకుండా అన్ని తరహాలో ఓన్లీ ఫ్రీ డయాలసిస్ ఇస్తున్నాం. అలాగే పేషెంట్స్ ప్రతి ఒక్కరికినూ మనం బస్ పాస్ అనేది అందించడం జరుగుతుంది.
సో ఈ డయాలసిస్లోనే ఈ ఐసోలేషన్ వార్డు సపరేట్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక సపరేట్ బ్యారక్. ఇక్కడ ఎవరైతే లివర్ ఫంక్షన్స్, కొంచెం కిడ్నీ ఫంక్షన్స్ ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటాయో వాళ్ళందరికీ కూడా మళ్ళీ నెగిటివ్ ఉండే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకి సపరేట్గా ఐసోలేట్ చేసి వాళ్ళకి కూడా చికిత్స అందిస్తున్నారు. అన్నీ కూడా సింగిల్ కిట్ యూజ్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ బస్ పాసెస్, డబ్బులకు కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అందరూ కూడా ఆరోగ్యంగా వచ్చి చికిత్స చేయించుకొని వెళ్తున్నారు. చాలా ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యాన్ని మన కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ పేషెంట్స్కి ఫ్రీగా ఈ వైద్య సేవలు అందిస్తున్నారు. సో చాలా మంది ఇంకెవరైనా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా, ఎవరైనా మన వీడియో చూసినా ఇంకెవరైనా కూడా మీరు తప్పకుండా వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా. సో మొత్తానికి ఇది మన కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న డయాలసిస్ యూనిట్. సో ప్రస్తుతం మనతో ఇక్కడ డయాలసిస్ ఇన్ఛార్జ్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. పేరండి? కళ్యాణ్ గారు. మరి ఓకే, పేషెంట్స్ ఓకే, ట్రీట్మెంట్ ఓకే, డాక్టర్ విజిట్స్ ఎలా ఉంటాయండి వీళ్ళకి సంబంధించిన విజిట్? ఇక్కడ మనకు పేషెంట్స్ కోసం డాక్టర్స్ విజిట్స్ మార్నింగ్ 9 to 11 వరకు ఉంటుంది మేడం. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా ఒకసారి ఒక షిఫ్ట్లో వచ్చి మళ్ళీ ఈవినింగ్ కూడా చూస్తారు. డాక్టర్ శ్రీమన్ సార్ అని మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. మనకు ఎరిథ్రోపైటిన్ ఇంజెక్షన్ పేషెంట్స్కి ఇవ్వడం కోసం ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ మనకి ఇండెంట్ లాగా వస్తుంది. మాకు ఆర్ఎంఓ మేడం కూడా మాకు ఇక్కడ రౌండ్స్ నవీన మేడం కూడా మంత్లీ వన్స్ ఒకసారి వస్తారు. వేరే రేట్ సార్ మాకు ఫెసిలిటీస్ గురించి మాట్లాడితే తొందరనే మా కోసం అన్నీ ఇచ్చేస్తారు, రెస్పాండ్ అవుతారు. సో ట్రీట్మెంట్ అయితే బాగుంది అందరికి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రస్తుతం మనతో ఒక పేషెంట్ ఉన్నారు, డయాలసిస్ పేషెంట్. సార్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు, బట్ సార్ యాక్టివ్గానే ఉన్నారు, మాట్లాడుతూ అంటున్నారు. మీ పేరండి? నా పేరు సతీష్ మేడం, పుల్ల సతీష్. సతీష్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? జమ్మికుంట దగ్గర కనగర్తి మేడం, విలేజ్. ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీ ట్రీట్మెంట్ తీసుకు? 3.5 years అవుతుంది మేడం. 3.5 years ఇక్కడే తీసుకుంటున్నారా? ఇక్కడనే తీసుకుంటున్నాం. ఎట్లుంది సార్ ట్రీట్మెంట్, ఎట్లుంది ఇక్కడ? ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది మేడం ఇక్కడ. హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంది. అవును మేడం, దాని పర్పస్ ఇక్కడికి వస్తున్నాం మేడం. 70-80 kilometers డిస్టెన్స్ ఉంటుంది మేడం. అయినా కూడా ఎంత ఉంటుంది? 32 ఉంటుంది మేడం. ఇప్పుడు ఓకేనా? వర్క్ చేస్తారా, ఏమైనా చేసుకోగలుగుతున్నారా? వర్క్ ఏం లేదు మేడం, ఎందుకంటే ఈ ఆరోగ్యపరంగా హెల్త్ సహకరించేది కదా మేడం. దానివల్ల ట్రీట్మెంట్ తీసుకొని అవును మేడం, బెటరే. ఇప్పుడు హెల్త్ పరంగా కొంచెం ఓకేనా అండి? ఓకే మేడం, హెల్త్ పరంగా బాగుంటుంది కాబట్టి ఇక్కడికి వస్తున్నాం. ట్రీట్మెంట్ బాగా చేస్తారు. బయట అయితే చాలా కష్టం అండి, చాలా డబ్బుతో కూడుకున్న పని. అవును మేడం, ప్రైవేట్గా అయితే బాగా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఇక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా మాకు డయాలసిస్ ఫ్రీగా చేస్తాను. హ్యాపీ మేడం. బస్ పాస్ కానీ అంతా ఫ్రీగా ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు, మీరు సూన్ గెట్ వెల్ సూన్, మంచిగా అవుతారు, నో ప్రాబ్లం. సో చూస్తున్నారు కదా, పేషెంట్స్ కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, రెక్కాడతగాండి ఒక్కడని బ్రతుకులు ఉంటుంటాయి. వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి ట్రీట్మెంట్స్ చేయించుకోలేరు, బయట ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ కావాలో తెలియదు. అలాంటిది ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత మంచి సేవలు అందిస్తున్నారు మన గౌట్ హాస్పిటల్స్. సో ఎక్కడో జమ్మికుంట నుంచి వచ్చి 3.5 years నుంచి డైలీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.